డైలీ బ్రెడ్ బైబిల్ ఫ్యాక్ట్స్ ప్రేక్షకులకు నా హృదయపూర్వక వందనములు. ఈరోజు మన టాపిక్ ఏమిటంటే, నోవాహు జలప్రలయం భూమి మొత్తం వచ్చిందా లేదా ఒక ప్రాంతంలో మాత్రమే వచ్చిందా అనే విషయం గురించి లోతుగా విశ్లేషిద్దాం. నోవాహు జలప్రలయం భూమి మొత్తం రాలేదు అని ఎందుకు అంటున్నారు? నోవాహు జలప్రలయం భూమి మొత్తం వచ్చినట్టు బైబిల్లో లేఖనాలు ఉన్నాయా? క్రొత్త నిబంధన ప్రకారం నోవాహు జలప్రలయం భూమి మొత్తం వచ్చిందా అనే విషయాలు ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం. నోవాహు జలప్రలయం భూమి మీదకి వచ్చినప్పుడు భూమి మొత్తం ఒకే నీటితో కప్పబడిందని ఆధునిక భూగర్భ శాస్త్రవేత్తలు మరియు పురావస్తు శాస్త్రవేత్తలు ధృవీకరించలేదు. మరియు జలప్రలయం భూమి మొత్తం వచ్చినట్టు నిరూపించే శాస్త్రీయమైన ఆధారాలు దొరకలేదు. కావున దీని గురించి బైబిల్ ఏం చెప్తుందో ఇప్పుడు లోతుగా తెలుసుకుందాం. కావున ఈ వీడియోను చివరి వరకు వీక్షించి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఆధునిక శాస్త్రవేత్తలు భూమి మొత్తం జలప్రలయం రాలేదని ఎందుకు అంటున్నారు అంటే, మొదటి కారణం చూస్తే అన్ని ఖండాల్లో ఒకే కాలానికి చెందిన ఒకే మట్టి పొర ఉండాలి. కానీ ఇప్పుడు వేరువేరు మట్టి పొరలు ఎందుకు ఉన్నాయి? కావున జలప్రలయం భూమి మొత్తం రాలేదు అంటున్నారు. 2. భూమి మీద ఉన్న మానవుల నాగరికతలన్నీ ఒకేసారి జలప్రలయంలో అంతరించిపోయినట్టు ఎక్కడ ఆధారాలు లేవు. కావున జలప్రలయం భూమి మొత్తం రాలేదు అంటున్నారు. 3. భూమి మీద ఉన్న మంచు పర్వతాల మంచు పొరలు జలప్రలయం వల్ల విరిగిపోయి ఉండాలి. కానీ అలా జరగలేదు. కావున జలప్రలయం భూమి మొత్తం రాలేదు అంటున్నారు. 4. జలప్రలయంలో జతల వారీగా తక్కువ జంతువులు బ్రతికాయి. కానీ తక్కువ నుంచి ఎక్కువ జంతువులు వచ్చినట్టుగా DNA ఆధారాలు లేవు. కావున జలప్రలయం భూమి మొత్తం రాలేదు అంటున్నారు. అయితే జలప్రలయం భూమి మొత్తం రాకపోయినా ప్రాంతీయ జలప్రలయం వచ్చి ఉండవచ్చని అంటున్నారు. అంటే భూమి మీద ఏదో ఒక ప్రాంతంలో జలప్రలయం వచ్చి ఉండవచ్చని అంటున్నారు. అది ఎక్కడంటే పురాతన మెసొపొటేమియా ప్రాంతంలో జలప్రలయం వచ్చి ఉండవచ్చని అంటున్నారు. ఎందుకంటే మెసొపొటేమియా ప్రాంతంలో ఉన్న యూఫ్రటీసు, టైగ్రిస్ నదులు ఒకేసారి ఉప్పొంగి కొన్ని వందల కిలోమీటర్ల మేర నీటిలో మునిగిపోయి అప్పటి నాగరికతలు దాదాపు పూర్తిగా నాశనమయ్యి ఉండవచ్చని అంటున్నారు. ఆ ప్రాంతాన్ని మీరు మ్యాప్లో చూడవచ్చు. ఈ ప్రాంతీయ జలప్రలయంలో ఇరాక్ దేశం, కొంత సిరియా దేశం, కొంత టర్కీ దేశం, కొంత ఇరాన్ దేశాలు ఉన్నాయి. ఈ ప్రాంతంలో మాత్రమే జలప్రలయం వచ్చిందని అంటున్నారు. సొదొమ గొమొర్రా పట్టణాలను దేవుడు నాశనం చేసేటప్పుడు లోతు కుమార్తెలు భూమి మొత్తం అగ్నిగంధకాలతో నాశనం అయిపోయిందని ఎలా అనుకున్నారో, అలాగే నోవాహు కాలంలో జలప్రలయం వచ్చినప్పుడు ఆనాటి ప్రజలు కూడా భూమి మొత్తం జలప్రలయం వచ్చిందని అనుకున్నారని అంటున్నారు. పైగా కొంతమంది బైబిల్ పండితులు ఇలా అంటున్నారు: భూమి అను పదం హిబ్రూ భాషలో ఎరిట్స్ అని వ్రాయబడిందని, ఈ పదానికి కొన్ని సందర్భాల్లో దేశం లేదా ప్రాంతం అనే అర్థాలు కూడా వస్తాయని, కావున నోవాహు జలప్రలయం ఒక దేశానికో లేదా ఒక ప్రాంతానికో చెందినది అని అంటున్నారు. అయితే వీటన్నిటికీ బైబిల్ ఏం సమాధానం చెప్తుందో ఇప్పుడు తెలుసుకుందాం. ఆదికాండం 7వ అధ్యాయము 19వ వచనం: ఆ ప్రచండ జలములు భూమి మీద అత్యధికంగా ప్రబలినందున ఆకాశమంతటి క్రిందనున్న గొప్ప పర్వతములన్నీ మునిగిపోయేను. ఈ లేఖనాన్ని మనం పరిశీలించినట్లయితే ఆకాశం క్రింద గొప్ప పర్వతములన్నీ మునిగిపోయాయి అని వ్రాయబడింది. అంటే ఆకాశం క్రింద భూమి ఉన్నది. ఆ భూమి మీద ఉన్న గొప్ప పర్వతాలన్నీ జలప్రలయం వల్ల మునిగిపోయాయి. దీని ప్రకారం జలప్రలయం భూమి మీద ప్రతి ప్రాంతానికి విస్తరించింది. ఆ ప్రాంతంలో ఉన్న ప్రతి పర్వతం మునిగిపోయింది. కావున జలప్రలయం భూమి మొత్తం వచ్చింది. అలాగే మరొక లేఖనాధారం చూద్దాం. ఆదికాండము 8వ అధ్యాయము 9వ వచనం: నీళ్లు భూమి అంతటి మీదనున్నందున తన అరకాలు నిలుపుటకు దానికి స్థలము దొరకలేదు. ఈ లేఖనంలో నీళ్లు భూమి మొత్తం ఉన్నాయని వ్రాయబడింది. కావున జలప్రలయం ఒక ప్రాంతానికో రాలేదు, భూమి మొత్తం నీళ్లతో కప్పబడింది. అలాగే మరొక లేఖనాధారం చూద్దాం. ఆదికాండము 7:21: అప్పుడు పక్షులేమి, పశువులేమి,
మృగములేమి, భూమి మీద ప్రాకు పురుగులేమి, భూమి మీద సంచరించు సమస్త శరీరులేమి, సమస్త నరులేమి చచ్చిపోయిరి. ఈ లేఖనం ప్రకారం భూమి మీద ఉన్న సమస్త పక్షులు, జంతువులు, పురుగులు, సమస్త మనుషులు అన్నీ చచ్చిపోయాయి. కేవలం నోవహు కుటుంబం 8 మంది మరియు అతనితో కూడా ఉన్న జంతువులు తప్ప. 23వ వచనం చదువుదాం. నోవాహును అతనితో కూడా ఆ ఓడలోనున్నవి మాత్రము మిగిలి ఉండెను. ఈ లేఖనం ప్రకారం నోవహు కుటుంబం మరియు అతనితో ఉన్న జంతువులు, పక్షువులు తప్ప అన్నీ చచ్చిపోయాయి. అదే ఒకే ప్రాంతానికో జలప్రలయం వస్తే సమస్త జంతువులు, సమస్త మనుషులు చనిపోరు. కానీ 8 మంది మనుషులు మాత్రమే మిగిలారు. కావున జలప్రలయం భూమి మొత్తం వచ్చింది. అలాగే జలప్రలయం గురించి యెషయా ప్రవక్త ఏమన్నాడో తెలుసుకుందాం. యెషయా గ్రంథము 54:9. నోవాహు కాలమున జలప్రలయమును గూర్చి నేను చేసినట్లు చేయుదును, జలములు భూమి మీదకి ఇకను పొర్లుచు రావని. ఈ లేఖనంలో భూమి మీదకి జలప్రలయం వచ్చిందని, అయితే ఇకను అలా పొరలదని వ్రాయబడింది. కావున జలప్రలయం భూమి మీదకి మొత్తం వచ్చింది. ఇప్పుడు క్రొత్త నిబంధన ప్రకారం జలప్రలయం భూమి మొత్తం వచ్చిందా లేదా అనే విషయం గురించి తెలుసుకుందాం. 2 పేతురు 3:6. ఆ నీళ్ల వలన అప్పుడున్న లోకము నీటి వరదలో మునిగి నశించెను. ఈ లేఖనములో లోకము నీటి వరదలో మునిగి నశించిపోయిందని వ్రాయబడింది. లోకము అంటే ప్రపంచం మొత్తం అని అర్థం, అంటే భూమి మొత్తం. కావున జలప్రలయం భూమి మొత్తం వచ్చింది. 2 పేతురు 2:5. మరియు ఆ పూర్వకాలమందున్న లోకమును విడిచిపెట్టక భక్తిహీనుల సమూహం మీదకి జలప్రలయమును రప్పించినప్పుడు నీతిని ప్రకటించిన నోవాహును మరి 7 కాపాడెను. ఈ లేఖనంలో కనిపిస్తున్న భక్తిహీనుల సమూహం మీదకి అను పదానికి అర్థం ఫుట్నోట్లో లోకము మీదకి అని వ్రాయబడింది. లోకము అంటే భూమి మొత్తం జలప్రలయం వచ్చిందని అర్థం. అయితే భూమి మీద నోవహు కుటుంబం 8 మంది మాత్రమే రక్షింపబడ్డారు. మిగతా మనుషులు చచ్చిపోయారు. కావున జలప్రలయం భూమి మొత్తం వచ్చింది. హెబ్రీయులు 11:7. విశ్వాసును బట్టి నోవాహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడే తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేసెను. అందువలన అతడు లోకం మీద నేరస్థాపన చేసి విశ్వాసును బట్టి కొలుగు నీతికి వారసుడాయెను. ఈ లేఖనం ప్రకారం అప్పట్లో భూమి మీద నోవాహు ఒక్కడే నీతిమంతుడిగా ఉండి తన కుటుంబానికి ఓడ సిద్ధం చేసి రక్షించుకున్నాడు. మిగతా లోకము జలప్రలయంలో చనిపోయింది. అదే నోవాహుతో పాటు మిగతా ప్రాంతాల్లో కూడా నీతిమంతులు ఉంటే ఇంకా అనేక ఓడలు దేవుడు తయారు చేయించేవాడు. కానీ మిగతా వాళ్ళలో నీతిమంతులు లేరు కాబట్టి నోవాహు కుటుంబం తప్ప అందరూ చనిపోయారు. అందుకు నోవాహు నీతి మిగతా లోకానికి నేరస్థాపన చేసింది. అందుకే మిగతా అందరూ జలప్రలయంలో చనిపోయారు. కావున జలప్రలయం భూమి మొత్తం వచ్చింది. మత్తయి సువార్త 24:39. జలప్రలయం వచ్చి అందరినీ కొట్టుకుని పోవు వరకు ఎరుగకపోయిరి, అలాగుననే మనుష్య కుమారుని రాకడా ఉండును. ఈ లేఖనం ప్రకారం జలప్రలయం అందరినీ కొట్టుకుని పోయేలా చేసింది. ఏదో ఒక దేశానికో లేదా ఒక ప్రాంతానికో కాదు, అందరూ అని వ్రాయబడింది. నోవహు కుటుంబం తప్ప భూమి మీద అందరూ జలప్రలయంలో కొట్టుకుపోయారు. కావున జలప్రలయం భూమి మొత్తం వచ్చింది. అలాగే భూమి మొత్తం జలప్రలయం వచ్చినట్టుగా ఇప్పటికీ సజీవ సాక్ష్యాలు ఉన్నాయి. ప్రతి ఖండంలోనూ ఇప్పటికీ శిలాజ సమాధులు కనిపిస్తున్నాయి మరియు భారీ మొత్తంలో బొగ్గు నిక్షేపాలు ఇప్పటికీ కనిపిస్తున్నాయి. మరియు ప్రపంచంలో పర్వత శిఖరాలపై సముద్ర శిలాజాలు ఇప్పటికీ ఉన్నాయి. పైగా జలప్రలయం తరువాత పెలుగు పుట్టినప్పుడు దేవుడు భూమిని దేశాలుగా విభజించాడు. కావున జలప్రలయం యొక్క ఆనవాలు కనిపెట్టడం కొంచెం కష్టతరం అవుతుంది. కావున జలప్రలయం ఒక ప్రాంతానికి కాదు, భూమి మొత్తం వచ్చింది. దేవుడు మిమ్ములను మీ కుటుంబములను దీవించునుగాక. ఆమేన్.